ప్రాజెక్టులు ఇంత వేగంగా జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న మీరందరూ పేపర్లు చదివినారు, టీవీలో చదివినారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చివరి దశ పనులు కాళేశ్వరానికి, రెండవ దశ పనులు పాలమూరుకు 30,000 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేసినారు. చిన్న విషయం కాదు. ఎవడన్నా పైసలు ఇవ్వాలి, అప్పు పుట్టానంటే పచార కావాలి. అటువంటి గౌరవాన్ని సంపాదించుకున్న తెలంగాణ మీకు పరిపాలన చేయరాదు, రాష్ట్రం అయితే మీతో కాదు అన్న తెలంగాణ ఎవరైతే అన్నారో వాళ్ళకంటే 1000 రెట్లు అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోతా ఉన్నది. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఎన్ని విషయాల్లో ఇలా దేశంలో మనం నంబర్ 1 ఉన్నాం. 14-15 సంవత్సరంలో ధాన్యం సేకరించింది కేవలం 24 లక్షల టన్నులు. 17-18లో 18-19లో ధాన్యం సేకరించింది 54 లక్షల టన్నులు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం కాబట్టి, నీళ్లుండే ప్రాంతాల్లో పంటలు పెరిగినాయి కాబట్టి 24 లక్షల టన్నుల నుంచి 54 లక్షల టన్నులకు పోయింది తెలంగాణ. మనం కొనుకొచ్చుకున్నాడు కాదు, మన దగ్గర నుంచి ఇలా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర ఈ రాష్ట్రాలు కొనుక్కుంటా ఉన్నాయి. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? కేవలం 4 ఏళ్ల టైంలో కొత్త రాష్ట్రం. ఒకప్పుడు దారి తెన్నులేని రాష్ట్రం. అంటే చేస్తే, కష్టపడితే, మనసు పెడితే, మేధస్సును కరిగిస్తే అన్ని సాధ్యమవుతాయి. ఎన్ని రంగాలలో ఇలా తెలంగాణ నంబర్ 1 ఉంది మీ అందరికీ తెలుసు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1 దేశంలో. ఆదాయ వృద్ధి రేట్లో తెలంగాణ నంబర్ 1. రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడంలో దేశంలో నంబర్ 1. కేసీఆర్ కిట్స్ అందించి పేద మహిళలకు వైద్య సదుపాయం చేయడంలో దేశంలో నంబర్ 1. వ్యవసాయానికి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ నంబర్ 1. విదేశాలలో చదువుకునే పిల్లలకు 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తూ దేశంలో తెలంగాణ నంబర్ 1. సోలార్ విద్యుత్తులో నంబర్ 2. గొర్రెల పంపిణీలో నంబర్ 1. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 2. ఇట్లా ఈ విధంగా అద్భుతంగా ముందుకు పోయినాం. ఇవాళ దేశంలో కొంతమంది మాట్లాడుతున్నారు, కేసీఆర్ 16 ఎంపీలు గెలిస్తే ఏం చేస్తావు, జాతీయ పార్టీలు కావాలి. జాతీయ పార్టీలు ఉన్నాయా ఈ దేశంలో? వీళ్ళ జాతీయ పార్టీల సంగతి నేను చెప్తా, మీరు మనసు పెట్టి వినాలి దయచేసి. జాతీయ పార్టీలు ఏం చేసినాయో, వాళ్ళ తెలివితేటలు ఏందో, ఈ దేశాన్ని ఎట్లా పెడదారి పట్టించినాయో నేను ముందు మాటల్లో మనవి చేస్తాను. 16 ఎంపీలు గెలిస్తే ఏం చేస్తావు నువ్వు అని మాట్లాడుతున్నారు. మీరు గెలిచి ఏం చేసిందని నేను అడుగుతా ఉన్నా. కొన్ని విషయాలు చెప్తే చాలా బాధాకర పరిస్థితులు ఉన్నాయి. ఏ ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ, ఈరోజు దేశంలో ఏ ఒక్క బీజేపీ పాలించే రాష్ట్రంలో కానీ రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఉన్నదా అని నేను రాహుల్ గాంధీని, నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నా. ఇక్కడున్న ఈ గోకరకాయలు కాకరకాయలం కాదు, దమ్ముంటే సమాధానం చెప్పాలి. ఇంకా విచిత్రమైన విషయాల్ని మీకు ముందు మనవి చేస్తాను నేను. ఈ విధంగా ఎన్నో విషయాలలో అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించినాం. రైతు బీమా పథకం ఎవ్వరు ఎన్నడూ ఆలోచించలే ఈ దేశంలో. ఎవరైనా రైతు గాచారం ముంకరై సస్తే దరఖాస్తుకు పోయేది లేదు, దఫ్తర్కు పోయేది లేదు, లంచం ఇచ్చేది లేదు. 10 రోజుల లోపల టంచన్గా వాళ్ళ ఇంట్లో, వాళ్ళ బ్యాంక్ ఖాతాలో 5 లక్షల రూపాయలు జమ అవుతా ఉన్నాయి. మీ అందరు తెలిసే విషయం. ఇండియాలో ఎక్కడ కూడా ఈ సదుపాయం లేదు. రైతులను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇలా మన రైతు బంధు పథకాన్ని కేంద్రంతో సహా అనేక రాష్ట్రాలు నకలు కొడతా ఉన్నాయి. ఆ విషయం కూడా మీ కళ్ళ ముందు ఉన్నది. మిషన్ భగీరథ 12 రాష్ట్రాల వాళ్ళు చూసి నేర్చుకొని పోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ సాధ్యమైనవి. ఎందువల్ల? కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, అవినీతి బంధు పెట్టి పని చేసినాం కాబట్టి ఇవన్నీ ఇక్కడ సాధ్యమైనవి. కొత్త రాష్ట్రమైనా, దారి తెను లేని పద్ధతులున్నా అద్భుతంగా ముందుకు పోయినాం. ఇదే కాదు, ఇంకా చాలా విషయాలున్నాయి. ఒక మాట చెప్తే మీకు నమ్మకం అనిపించేది, కానీ కఠోరమైన సత్యం. అమిత్ షాని
బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన తెలంగాణకు వచ్చినప్పుడల్లా మీకు ఇన్ని డబ్బులు ఇచ్చినాం అన్ని డబ్బులు ఇచ్చామని మాట్లాడతాడు. ఆయన ఏమి ఇచ్చింది లేదు మనకు. రాజ్యాంగబద్ధంగా ఏది రావని అది వస్తూ ఉంది. ఈ సందర్భంలో నేను మీకు ఒక మాట చెప్తా ఉన్నా. చాలాసార్లు మీరు నా మాటలు టీవీల ద్వారా పేపర్ల ద్వారా విని ఉంటారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని నేను చెప్పిన. ఎట్లా ధనిక రాష్ట్రం అంటే ఇండియాను సాధేటువంటి రాష్ట్రాలు, భారతదేశాన్ని పెంచి పోషించి సాధే రాష్ట్రాలు 6-7 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో. 6-7 రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రం ఒకటి. ఇప్పుడు ఎక్కువ పెరుగుంటుంది. నేను ఏడాది కింసంగా చెప్తా ఉన్నా. తెలంగాణ నుంచి వివిధ పనుల రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, వివిధ పనుల రూపంలో కేంద్ర ఖజానాకు సమకూరే మొత్తం 50,000 కోట్ల రూపాయలు మన దగ్గరికి వెళ్ళిపోయే పైసా. మనకు వాపసు వచ్చేది ట్యాక్స్ డివల్యూషన్ రూపంలో కేవలం 24,000 కోట్లు మాత్రమే. అంటే ఎవరికి ఎవరు డబ్బులు ఇచ్చినట్టు? తెలంగాణ దేశానికి ఇస్తున్నదా లేదు దేశం తెలంగాణకి ఇస్తున్నదా? అమిత్ షా వచ్చి అడ్డం పొడు మాట్లాడితే ఇది నిజం కాకపోతే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా, నువ్వు అబద్ధం మాట్లాడినా కాబట్టి ముక్కు నాలుగు క్షమాపణ చెప్పని నేను చెప్పిన. నోరు మూసుకొని దాటిపోయింది. ఈ విధంగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇలా మనం దేశానికి సహకరిస్తున్నాం, దేశాన్ని దాస్తున్నాం తప్ప మనకు డబ్బులు రావడం లేదు. సరే, మన అదృష్టం. మనలాగా ఇంకో 5-6 రాష్ట్రాలున్నాయి. ఉన్న కలిగిన వాళ్ళ నుంచి తీసి పేదవాళ్ళకి పెట్టాలి కాబట్టి అదొక ప్రాసెస్ జరుగుతూ ఉంటే దానికి మనకు అభ్యంతరం లేదు. కానీ ఇది కఠోరమైన వాస్తవం. ఇట్లా చాలా విషయాలున్నాయి. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ దేశాన్ని ఇంకెవరో పరిపాలించినట్టు వేరే వాళ్ళు ఎంత గొంతు పిచ్చుకొని మాట్లాడుతున్నాండి. మీరు రోజు టీవీలలో నరేంద్ర మోడీ స్పీచ్ నుండి మైకులు వలిపోతున్నాయి, రాహుల్ గాంధీ స్పీచ్ నుండి మైకులు వలిపోతున్నాయి. ఎవరు అసలు దొంగలెవరు? ఈ ఇద్దరే, వేరే ఎవరో కాదు. ఈ దేశాన్ని గది చేసింది ఎవరండి? వీళ్ళిద్దరు భక్తులే, వేరే వాళ్ళు కాదు. నేను ఒక్క సత్యం చెప్తే మీరు నమ్మలేరు. మాట కఠినంగానే ఉంటుంది కానీ సత్యం. భారతదేశానికి ఈ దేశానికి భగవంతుడు కావచ్చు లేదా ప్రకృతి కావచ్చు ప్రసాదించినటువంటి వరం ఈ దేశంలో 70,000 టీఎంసీల నీళ్లు మనకున్నాయి. 70,000 టీఎంసీలు. 70,000 టీఎంసీల నీళ్లు మనకుంటే మనకు వ్యవసాయానికి అనుకూలమైన భూమి భారతదేశంలో కేవలం 40 కోట్ల ఎకరాలు మాత్రమే ఉంది. 70,000 టీఎంసీ వాటర్ ఉంది. వ్యవసాయ అనుకూలమైన భూమి 40 కోట్లు ఉంది. మొత్తం ఏక ఇంచు లేకుండా దేశమంతా వారితే కూడా 40,000 టీఎంసీలు సరిపోతాయి. ఇంకా 30,000 టీఎంసీలు మిగులుతాయి. 73 సంవత్సరాలు గడిచిపోతే అలా 50 ఏళ్ల పైబడి కాంగ్రెస్ పాలిస్తే 11 ఏళ్ల పైబడి ఎన్డీఏ రూపంలో బీజేపీ పాలిస్తే తాగునీళ్లు లేవు దేశంలో, సాగునీళ్లు లేవు. నీటి యుద్ధాలని సిగ్గు లేకుండా మాట్లాడతారు. మీకు తెలివి ఉంటే ఈ పరిస్థితి ఉంటుందా? సజీవ సాక్ష్యం తెలంగాణలో ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న చరిత్ర నేను చెప్తా ఉన్నా. మీరు పేపర్లలో చదువుతుంటారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని అపాయింట్ అయి ఉన్నది. ఇది కృష్ణా జలాల పంచాయతీ దింపాలని 2004లో అపాయింట్ అయింది. ఇలా 2019, 15 ఏళ్ళు అయిపోతుంది. ఏం లేదు. 15 ఏళ్ళు ట్రిబ్యునల్ తీర్పు రాదు. ఇది భారతదేశం. కాంగ్రెస్ తెలివి, బీజేపీ తెలివి. ఒక నీళ్ల ట్రిబ్యునల్ 2 నెలల్లో 3 నెలల్లో తేల్చాల్సిన విషయం 15 సంవత్సరాలు అయితే పరిష్కారం కాదు. 20 ఏళ్ళకి పరిష్కారం కావాలి. పర్మిషన్లకు ఇంకో 20 ఏళ్ళు, ప్రాజెక్టు కట్టడానికి ఎన్ని ఏళ్ళు, ఎవరికి రావాలి? నీళ్లు వస్తాయా? ఇదా దేశాన్ని నడిపించే పరిస్థితి? ఇది వాస్తవం కాదా?